Hi students, now I am going to start the grammar topic, the parts of speech in English. The parts of speech in English. This is the 15th bit in question paper, my dear students. Remember, in question paper this is 15th bit, 15వ బిట్ ఇది. ఫస్ట్ టైం ఇక్కడ గ్రామర్ మీరు చూస్తురు. ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? కమ్ ఆన్ థింక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ parts of speech? The parts of speech. Speech means మాట్లాడడం. That means language. The parts of speech. Speech means భాష. Parts భాగాలు. The parts of speech భాషా భాగాలు. In English. టాపిక్ నేమ్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. భాషా భాగాలు మీకు తెలుసు. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ట్ ఇన్ హై స్కూల్ లెవెల్. ఐ నో. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? కమ్ ఆన్ థింక్. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? హౌ మెనీ? See here, there are 8 in number. Listen grammar carefully and freely. ఎప్పుడైనా మీరు గ్రామర్ వింటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, ప్లస్ స్వేచ్ఛగా వినాలి గ్రామర్ని. డోంట్ ఫీల్ టెన్షన్. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ టెన్షన్. గ్రామర్ అనగానే టెన్షన్ ఫీల్ అవుతుంటారు. టెన్షన్ ఫీల్ కాకండి. మీకు ఆల్రెడీ హై స్కూల్ వచ్చిన టాపికే ఇది. డోంట్ ఫీల్ టెన్షన్. డోంట్ బై హార్ట్ గ్రామర్. అనదర్ థింగ్ ఈజ్, ఇంకొకటి ఇక్కడ గ్రామర్ని బై హార్ట్ చేయకండి, బట్టి పట్టకండి, అది రాదు. దిస్ ఈజ్ క్లియర్. అండర్స్టాండ్ ప్రాపర్లీ. బాగా అర్థం చేసుకోండి. జనరల్గా మీరు టాపిక్ మంచిగా అర్థమైతే డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. See here, the topic name is what? The parts of speech in English. భాషా భాగాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో భాషా భాగాలు. How many are there? There are 8. There are 8 in number. Parts of speech are 8. Remember 8. What are they? ఏంటండి చెప్పండి 8? They are 1. Nouns. 2. Pronouns. 3. Verbs. 4. Adjectives. 5. Adverbs. 6. Prepositions. 7. Conjunctions. 8. Interjections. Totally 8 are there. మొత్తం 8 ఉన్నాయి. ఈ 8 పేర్లు మీకు నోటికి వస్తే 4 మార్క్స్ వచ్చినట్టే. దిస్ ఇస్ సీక్రెట్. నోటికి రావాలి. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ యూ హ్యావ్ టు రైట్. మీరు 8 పేర్లే నేను అనేది. ఈ 8 పేర్లు మీరు వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నేర్చుకుంటే 4 మార్క్స్ వస్తాయి. అదెట్లా సార్? మీకు డౌట్ రావచ్చు. ఇన్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ దీస్ నేమ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేమ్సే మీరు పరీక్షలు రాస్తారు. ఎగ్జామ్ రాసేది ఏంటంటే వీటి పేర్లు ఇవే రాస్తారు పరీక్షలు. ఇవి ఏవి కూడా రాయరు. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఇదంతా రాసినట్టు. మీకు ఎట్లనో మీకు క్లియర్గా చెప్తా. లిజన్ వన్స్ అగైన్. హౌ మెనీ ఆర్ దేర్? మళ్ళొక్కసారి. హౌ మెనీ ఆర్ దేర్? మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి. నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్. Conjunctions. Listen properly. Conjunctions.
interjections. Spelling is more important. Remember, spelling is more important. ఇక్కడ ఎగ్జామినేషన్లో మీరు రాసేది ఓన్లీ స్పెల్లింగ్ మాత్రమే. ఎట్లనేది మీకు ముందు ముందు తెలుస్తుంటుంది. నౌ సీ ఫస్ట్ వన్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ వన్ నౌన్స్. వాట్ ఈస్ కాల్డ్ ఏ నౌన్? ఆల్ ఆఫ్ యూ నో, మీ అందరూ తెలుసు. వాట్ ఈస్ కాల్డ్ ఏ నౌన్? నౌన్ అంటే ఏం చెప్పండి? సింపుల్. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. పేరుని తెలిపే పదాలన్నీ నౌన్సే. పేర్లు మొత్తం నౌన్స్. అంటే నౌన్ అంటే పేరు, పేర్లు అంటే నౌన్స్. దట్ ఈస్ సీక్రెట్. నౌన్స్. A noun is a word used as the name of a persons, places, things. Remember, names of persons, names of places, names of things we called nouns. That means noun is a naming word. పేరుని తెలిపేది ప్రతి ఒక్కటి నౌనే. పేరుని తెలుపుతుంది. అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, అందరి వ్యక్తుల పేరు. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, అన్ని ప్రదేశాల పేర్లు. నేమ్స్ ఆఫ్ థింగ్స్, అన్ని వస్తువుల పేర్లు. ఇవన్నీ కూడా నౌన్సే. మరి నేను ఎన్ని నౌన్స్ రాయాలో చెప్పండి బ్లాక్ బోర్డు మీద? ఇట్లా మీ కంటికి కనిపించేది ప్రతిదీ నౌన్ ఉంటుంది. దాని పేరు ఉంటే చాలు. జనరల్ మీరు ఎక్కడ పోయినా మీ కంటికి కనిపించి ఒక పేరుందనుకో నౌన్. సో రిమెంబర్, నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నౌన్ డెఫినేషన్, ప్రొనౌన్ డెఫినేషన్ వాడు ఎగ్జాంపుల్ అడిగాడు. వాట్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్? ప్లీజ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. వాట్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్ అని అడిగాడు. కాబట్టి డోంట్ వరీ, దాన్ని బట్టి పట్టుకుంటూ కూర్చోకండి. జస్ట్ రిమెంబర్, నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. పేరుని తెలిపే పదమే నౌన్. See here, one example. Manmohan Singh was the Prime Minister of India. See once again. Example. Manmohan Singh was the Prime Minister of India. See here. Manmohan Singh. What? ఈ వాక్యాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అండర్లైన్ చేసిన పార్ట్ ఉంది ఇక్కడ. సమ్ పార్ట్స్ ఆర్ అండర్లైన్, సమ్ వర్డ్స్ ఆర్ అండర్లైన్ ఇన్ ది సెంటెన్స్. ఈ వాక్యంలో మీకు కొన్ని పదాలు అండర్లైన్ చేసిన. ఏంటంటివి? మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా. మీకు ఎగ్జామినేషన్లో ఇట్లా ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఇట్లా అండర్లైన్ చేస్తాడు. చేసి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. మీరు అండర్లైన్ చేసిన పదాలు ఏ భాషా భాగమో చెప్పండి అంటాడు. సింపుల్. అప్పుడు మీకు ఎమ్మడే మైండ్లో రావాలి, ఓహో మన్మోహన్ సింగ్ పేరు, దిస్ ఈజ్ నౌన్. ఆన్సర్ ఈజ్ నౌన్. మన్మోహన్ సింగ్ వాజ్ ఏ నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్. పర్సన్ పేరు కదా, నౌన్. పేరుంటే నౌన్ అని చెప్పినాం. ప్రైమ్ మినిస్టర్ నౌన్ పేరు. ఇండియా నౌన్ పేరు. అంతే. హాఫ్ మార్క్ ఈచ్ బిట్. ప్రతి ఒక్కటి హాఫ్ మార్క్ ఉంటుంది. ఇట్లా మీకు 8 అండర్లైన్డ్ పార్ట్ ఉంటుంది. 8 into 4 marks this topic. How many parts are there? 8 parts. How many parts are there? Parts of speech. How many? 8 marks. అంటే ఇక్కడ ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు హాఫ్ మార్క్ అన్నట్టు మీరు తీసుకుంటే 8. ఈ 8ల నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు మీకు. అంటే 8 into 4 marks. అంటే ఒక్క టాపిక్ మీరు నేర్చుకుంటే హాఫ్ మార్క్ వస్తుంది. మళ్ళీ మీకు డౌట్, సార్ ఈ హాఫ్ మార్క్ కోసం ఇదంతా చదవాలని అనిపిస్తుంది, కానీ చదవాలి. జస్ట్ మేము అందుకని జనరల్గా గుర్తుపెట్టుకోండి. డీప్గా అవసరం లేదు. కొంతమంది డీప్గా బుక్ తీసి అన్నీ చదువుకుంటే అవసరం లేదు అక్కడ టాపిక్. జస్ట్ అండర్స్టాండ్ టాపిక్ అంటే కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నౌన్ అన్న, పేరు అన్న అండర్లైన్ చేసిన. మన్మోహన్ సింగ్ పేరు కాబట్టి నౌన్ రాసినాం. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నౌన్. ఇండియా నౌన్. సియర్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ నౌన్ పేరు. నిజాయితీ
పాలసీ నౌన్. ఎనీ విల్ టేక్ ఎనీ నేమ్, ఏ పేరుని అక్కడ రానియండి, నౌన్ అని రాసేస్తాం మనం ఇక్కడ. సి హియర్. సో ఇట్లా మీరు ఎగ్జామినేషన్లో ఒక సెంటెన్స్ ఇస్తాం, అండర్లైన్ చేస్తాం. అది నౌనా, ప్రొనౌనా, వెబ్బా, అడ్వర్బా, అడ్జెక్టివా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా మీరు రాయాలి. అదే ఈ టాపిక్. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం నౌన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సి హియర్. నౌన్స్, కైండ్స్ ఆఫ్ నౌన్స్. నౌ విల్ సి. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ నౌన్ చూద్దాం, నౌన్స్ యొక్క రకాలు. సి హియర్. హౌ మెనీ కైండ్స్ ఆర్ దేర్? టోటల్ 6 kinds are there. Nouns are 6 kinds generally. What is the first one? Proper nouns. Second one, common nouns. Third one, material nouns. Fourth one, collective nouns. Fifth one, concrete nouns. Sixth one, abstract nouns. Just before I told, ఇంత ముందే చెప్పిన మీకు వీటి డెఫినేషన్లు మీకు అడగడు. హౌ మెనీ కైండ్స్ ఆర్ దేర్ నౌన్స్, కమ్ ఆన్ డిస్క్రైబ్ ఇట్, 4 marks అని అడగడు. మరి ఎట్లా అడుగుతారు సార్? సీ హియర్. ప్రాపర్ నౌన్స్. ఫస్ట్ వన్ ఇన్ నౌన్స్, ఫస్ట్ కైండ్ ఈజ్ ప్రాపర్ నౌన్స్. వాట్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ నౌన్? పేర్లోనే ఉందండి. వేర్ ఈజ్ యువర్ ప్రాపర్ అంటాం. వాట్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అంటే చెప్పండి. సీ హియర్ ఎగ్జాంపుల్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇక్కడ. గాంధీ అన్న ప్రాపర్ నౌన్, అంబేద్కర్ ప్రాపర్ నౌన్, హైదరాబాద్ ప్రాపర్ నౌన్, ఇంగ్లీష్ ప్రాపర్ నౌన్. వై డు వీ కాల్ దీస్ వర్డ్స్ ఆర్ ప్రాపర్ నౌన్స్? వీటిని మనం ప్రాపర్ నౌన్స్ అని ఎందుకు అంటున్నాము? ప్రాపర్ నేమ్స్ ఆఫ్ పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. ప్రత్యేకమైన పేరుంటుంది ప్రాపర్ నౌన్. రిమెంబర్, ప్రాపర్, పర్టికులర్ నేమ్. రిమెంబర్, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ వి కాల్డ్ ప్రాపర్ నౌన్స్. ప్రత్యేకమైన పేరు. సో గాంధీ పర్టికులర్ నేమ్, అంబేద్కర్ పర్టికులర్ నేమ్, హైదరాబాద్ పర్టికులర్ నేమ్, ఢిల్లీ పర్టికులర్ నేమ్, ముంబై పర్టికులర్ నేమ్. ఇట్లా ఎన్ని అని చెప్పాలి మీకు? సో మెనీ. సో ఇక్కడ మీకు అండర్లైన్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ గాంధీ ఇస్తే అండర్లైన్ చేసిన అప్పుడు ఏం రాయాలి మీరు? ప్రాపర్ నౌన్స్. కానీ ఇక్కడ మీకు ఇంకా మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. మీరు ప్రాపర్ నౌన్ అని రాయకుండా నౌన్ అని రాస్తే మార్క్. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ నౌన్. అంతే, ఐడెంటిఫై చేస్తాను. ప్రాపర్ నౌన్ ఇచ్చిన ఏం రాయాలి? నౌన్ అనే రాయాలి. కైండ్స్ ఆఫ్ నౌన్స్ నేను చెప్తున్నా, కానీ మీకు ఇక్కడ ప్రాపర్ నౌన్ ఇచ్చినా కూడా ఏం రాస్తారు? నౌన్ అనే రాస్తారు. సో ప్రాపర్ నౌన్స్ ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లు ఇచ్చింది చూడండి, 28 పేజీలో. గాంధీ, అంబేద్కర్, హైదరాబాద్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, వరంగల్, సండే, జాన్వరి, ఫిలాసఫీ, ద యమునా, ద గోదావరి, ద నీలగిరీస్, ద హిమాలయాస్. సో మెనీ ఎగ్జాంపుల్స్. సీ హియర్. ఈ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సో దీంట్లో నుంచే మీకు ఒక సెంటెన్స్ తయారు చేసి ఇస్తాడు. బై హార్ట్ అవసరం బట్టి పట్టకండి. నౌ సి సెకండ్ వన్, కామన్ నౌన్స్. అపోజిట్ దీనికి కామన్ నౌన్ అంటే పేరని చెప్పిన మీకు. కామన్ నౌన్స్ ఉమ్మడి. కామన్ క్యాపిటల్ సిటీ అంటాం, ఉమ్మడి రాజధాని. కొన్ని రోజులు మనకు హైదరాబాద్ ఉంది. కామన్ ఉమ్మడి. సి హియర్ ఎగ్జాంపుల్, ఫాదర్. ఫాదర్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఎందుకు? నాట్ ఏ పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఇప్పుడు ఫాదర్ అన్నప్పుడు ఒక ప్రత్యేకమైన పేరు, అది వ్యక్తి పేరా? కాదు కదా, ఉమ్మడిది అది. ఫాదర్ అంటే ఎవరి ఫాదర్ అయినా కావచ్చు. అండర్స్టాండ్? ఇక్కడ ఫాదర్ అనేది ఏంది? కామన్ నౌన్, ఉమ్మడి నామవాచకం. ఫాదర్, పోయెట్, క్యాపిటల్, సిటీ, ఆల్ దీస్ ఆర్ కామన్ నౌన్స్. పోయెట్ అన్నాం ఇక్కడ. షేక్స్పియర్ అని అనుకో, ప్రాపర్ నౌన్. పోయెట్ కామన్ నౌన్. జవహర్లాల్ నెహ్రూ ప్రాపర్ నౌన్. రైటర్ కామన్ నౌన్. ఇక్కడ ఉమ్మడి, కామన్. ఇన్ ఎగ్జామినేషన్స్ ఐ అండర్లైన్ ఫాదర్. ఫాదర్ అండర్లైన్ చేసినప్పుడు ఏం రాయాలి నువ్వు? నౌన్. సార్ ఇప్పుడే మరి కామన్ నౌన్ అంటారు కదా, మీరు కామన్ నౌన్ అని రాయాల్సిన అవసరం లేదు. నౌన్ అని ఐడెంటిఫై చేసి సార్.
నెక్స్ట్ థర్డ్ వన్ మెటీరియల్ నౌన్స్, పేర్లోనే ఉంది మెటీరియల్. See here, gold, silver, iron, mercury, all these are materials. Names of materials. Materials పేర్లు, ఇవి కూడా నౌన్సే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న వాడు. మెటీరియల్ నౌన్స్ ఆర్ నౌన్స్, కామన్ నౌన్స్ ఆర్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ ఆర్ నౌన్స్. పేర్లే ఇవన్నీ. మెటీరియల్ నౌన్స్, గోల్డ్ అండర్లైన్ చేసిన నౌన్ అని రాస్తావు, సిల్వర్ అండర్లైన్ చేసిన నౌన్ అని రాస్తావు, ఐరన్ నౌన్ అని రాస్తావు. Now see, collective nouns, collective, group, collective means group, సమూహాలు, సమూహ నామవాచకం. collective nouns, head, committee, police, class, collective noun, class, group of students, విద్యార్థుల సమూహం. సో ఇన్ ఎగ్జామినేషన్ ఐ విల్ గివ్ పోలీస్, పోలీస్ అనే వర్డ్తో ఒక సెంటెన్స్ ఇచ్చిన, అప్పుడు పోలీస్ మీరు ఎవరు రాస్తారు? కలెక్టివ్ నౌన్ రావాల్సిన అవసరం లేదు, ఏం రాయాలి? నౌన్ అని రాస్తే సరిపోద్ది. జస్ట్ రిమెంబర్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ అని గుర్తుపెట్టుకోండి, కానీ మన ఇక్కడ నౌన్ అని రాస్తే చాలు. పోలీస్ ఇచ్చిన, కమిటీ ఇచ్చిన, హెడ్ ఇచ్చిన, కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్స్, అనదర్ వన్ కాంక్రీట్ నౌన్స్ అండ్ ఆల్సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వాట్ ఈస్ కాల్డ్ కాంక్రీట్ నౌన్? స్టూడెంట్, రూమ్, యాంట్. సి హియర్, మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాంక్రీట్ నౌన్ అంటే, కాంక్రీట్ నౌన్ మీన్స్ వర్డ్స్ విచ్ రిప్రజెంట్ ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి సీన్, టచ్డ్ ఆర్ పర్సీవ్డ్ ఆర్ కాల్డ్ కాంక్రీట్ నౌన్స్. ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్, వస్తువుల్ని మనం చూడగలుగుతాం, ముట్టుకోగలుగుతాం. అగో వాటిని మనం ఏమంటున్నాము? కాంక్రీట్ నౌన్స్ అంటున్నాం. ఇక్కడ మనం స్టూడెంట్ అన్నాం, మనం చూస్తాం, మనకు కనిపిస్తాడు. రూమ్ మనకు కనిపిస్తుంది, వాటిని ముట్టుకుంటున్నాం, వాడు చూడగలుగుతున్నాం. సో కాంక్రీట్ నౌన్స్ అంటే వాటిని చూడవచ్చు, ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. అలాంటి వాటిని మనం కాంక్రీట్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ స్టూడెంట్, రూమ్, యాంట్. మరి ఇది ఇచ్చినప్పుడు కూడా సేమ్ అంతే. మీకు స్టూడెంట్ ఇచ్చి అండర్లైన్ చేసిన ఏం రాస్తారు? నౌన్. కాంక్రీట్ నౌన్ రావాల్సిన అవసరం లేదు, నౌన్ అని రాస్తారు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ పేరులోనే ఉంది. అబ్స్ట్రాక్ట్ మీన్స్ సంథింగ్ దట్ క్యాన్ బి సీన్ ఆర్ టచ్డ్. దానికి అపోజిట్, కాంక్రీట్కి అపోజిట్ అబ్స్ట్రాక్ట్. సంథింగ్ దట్ కాంట్ బి దట్ కెనాట్ బి సీన్ ఆర్ కెనాట్ బి టచ్డ్. దాన్ని ముట్టుకోలేము, చూడలేము. మరి ఎట్లా సార్? సమ్ నౌన్స్ వీ కాంట్ సీ, వీ కాంట్ టచ్. కొన్ని నామవాచకాలు ఉంటాయి, కొన్ని పేర్లు ఉన్నాయి, అవి వాటిని మనం చూడలేము, తర్వాత దాన్ని ముట్టుకోలేము. మరి ఎట్లా సార్, ఎట్లా గుర్తుపడతాం? వీ కెన్ ఇమాజిన్, ఊహించుకుంటాం. చూడండి, మనం ఊహించుకుంటాం. ఇమాజిన్డ్, ఫెల్ట్ ఆర్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనం ఊహించుకునే నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ డిసీజ్ ఉంది. డిసీజ్ నువ్వు ముట్టుకుంటావా? పట్టుకుంటావా? చూడగలుగుతావా? చూడలేవు, కానీ ఊహించుకుంటాం. డెత్, చావు. బ్యూటీ, అందం. లవ్, వీటిని మనం ముట్టుకోలేము, చూడలేము, కానీ వీ కెన్ ఇమాజిన్. సో ఆల్ దీస్ ఆర్ కైండ్స్ ఆఫ్ నౌన్స్. ఇవన్నీ కూడా కైండ్స్ ఆఫ్ నౌన్స్. ఏంటంటివి? ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఈ నౌన్స్లో ఏ నౌన్ ఇచ్చినా నువ్వేమని రాస్తావు? నౌన్ అంటే రాయండి, వీటి పేరు రాయాల్సిన అవసరం మనకు లేదు. నౌ సీ హియర్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్ ప్రొనౌన్. ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్. ప్రొనౌన్ మీన్స్ సర్వనామం. సీ హియర్, ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. మనకు తెలుసు, నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం. మనకు తెలుగు చదివి ఉన్నాం. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్. ఇక మనకు మొత్తం కైండ్స్ ఇచ్చండి. ఇక్కడ టోటల్లీ 8 కైండ్స్ ఆర్ దేర్. ఇవన్నీ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది మనకు. బ్లాక్ బోర్డ్ ఇలాంటివి 2-3 నింపుకోవాల్సి వస్తుంది. అబ్స్ట్రాక్ట్ చూద్దాం. ఇక్కడ మనం సింపుల్గా ప్రొనౌన్స్ ఆర్ టోటల్లీ 8 కైండ్స్. మొత్తం 8 రకాలు రాసినాం. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ మీకు తెలుసు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అని ఇంటర్ మీరు విన్నారు ఈ పేర్లు. మీరు మన డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్, ప్యాసివ్ వస్తుంటుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్.
ఆల్ దీస్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్. ఏంటంటే అవి ఫస్ట్ పర్సన్ అంటే ఏంది ఐ వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ దే. దీస్ ఆర్ థర్డ్ పర్సన్స్. మనకు టెన్సెస్లు కూడా వస్తాయి. ఆల్ దీస్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్. మీరు ఎగ్జామినేషన్లో ఐ ఆమ్ ఏ లెక్చరర్ అని ఇస్తా, ఐ అండర్లైన్ చేసిన అనుకోండి, ఇక్కడ వీ అండర్లైన్ చేసిన, అప్పుడు మీరు ఏం రాయాలి? పర్సనల్ ప్రొనౌన్స్ అని రాయవలసిన అవసరం లేదు. ఏం రాయాలి సార్? ప్రొనౌన్. ఏం రాయాలి? ప్రొనౌన్. సో గుర్తుపెట్టుకోండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఆల్ దీస్ ఆర్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్, బట్ రిమెంబర్ యాజ్ ప్రొనౌన్స్గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు పేజ్ నెంబర్ 30లో ఇక్కడ మీకు పర్సనల్ ప్రొనౌన్ టేబుల్ ఇచ్చిండు. దయచేసి ఒక్కసారి టేబుల్ చూడండి, క్లియర్గా ఇచ్చిండు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఆబ్జెక్ట్ ప్లేస్లో మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. ఆల్ దీస్ ఆర్ ప్రొనౌన్స్. రిమెంబర్, ఈ టేబుల్లో నుంచి ఏది ఇచ్చి ఏ వర్డ్ ఇచ్చి మీకు అండర్లైన్ చేసిన ప్రొనౌన్ అంటే రాయండి, హాఫ్ మార్క్ వస్తుంది. రిమెంబర్, పేజ్ నెంబర్ 30 టేబుల్ ఇచ్చాడు. సో ఇయర్ ప్రొనౌన్స్. సెకండ్ వన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రొనౌన్స్. ఐ హర్ట్ మై సెల్ఫ్. ఇక్కడ మీకు చూడండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మై సెల్ఫ్ అండర్లైన్ చేసాడు, ప్రొనౌన్ అని రాయండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్, బి, ఎంఫాటిక్ ప్రొనౌన్స్. ఇక్కడ మీరు రిఫ్లెక్సివ్ అంటే ఏంది, ఎంఫాటిక్ అంటే ఏందని మీకు ఎగ్జామినేషన్లో అడిగాడు. డోంట్ వరీ, వాటి గురించి వరీ కాకండి, అవి మీకు అడిగాడు వాడు. మనకేంది ప్రొనౌన్ ఐడెంటిఫై చేయడం, హాఫ్ మార్క్. హౌ టు ఐడెంటిఫై ద ప్రొనౌన్, దట్ ఈజ్ మన ఇంపార్టెంట్ హియర్. ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఏంటంటే చెప్పండి అవి. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, అన్ని సెల్ఫ్లు మొత్తం వచ్చేస్తుంటుంది దాంట్లో. సి హియర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు ఎగ్జామినేషన్ ఇట్లా ఇస్తాడు. ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్ అన్నాడు, మై సెల్ఫ్ అండర్లైన్ చేసాడు. ఏం రాయాలి? ప్రొనౌన్ అని రాస్తావు, హాఫ్ మార్క్. హౌ టు రైట్ ప్రొనౌన్. నెక్స్ట్ థర్డ్ వన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇన్ ప్రొనౌన్స్ థర్డ్ కైండ్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ దే? దిస్, దట్, దీస్, దోస్. ఇవి మనకు 6th క్లాస్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీయండి ఉంటాయి. దిస్ ఈజ్ బుక్, దట్ ఈజ్ బెంచ్ అంటారు మీరు. దిస్, దట్ ఎట్లా పడతాం? దట్ ఈజ్ పెన్, దట్ ఈజ్ ఏ బాయ్. ఇది 6th క్లాస్ ఉన్నాయి ఇవన్నీ. జనరల్ టాపిక్ ఇది ప్రొనౌన్ అనేది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా జనరల్ టాపిక్. దిస్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. వాడు ఎగ్జామినేషన్లో డెమాన్స్ట్రేటివ్ అడిగాడు. ఏమంటాడు ఎగ్జామినేషన్లో? దిస్ ఈజ్ నాట్ మై మొబైల్ అన్న ఎగ్జాంపుల్. ఇట్లా మీకు ఈ వాక్యం ఇస్తాడు. దిస్ ఈజ్ నాట్ మై మొబైల్ అంటాడు. దిస్ అండర్లైన్ చేసాడు. వాట్ ఇస్ ద ఆన్సర్? ఏం రాస్తావు? దిస్ మీన్స్ ప్రొనౌన్. యాక్చువల్లీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, బట్ యూ హ్యావ్ టు రైట్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్, ఇండెఫినిట్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ దే? వన్, నన్, నో వన్, నోబడి, నథింగ్, ఆల్, ఎట్సెట్రా. దీస్ ఆర్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఈ టాపిక్ మీకు టెక్స్ట్ బుక్లో మంచిగా ఇచ్చాను చూడండి. పేజ్ నెంబర్ 29, 30లో ఉంది. 30, 31 టెక్స్ట్ బుక్లో ఉంది మీకు. ఇండెఫినిట్ ప్రొనౌన్స్: వన్, నన్, నో వన్, నోబడి, నథింగ్, ఆల్, ఎట్సెట్రా. దీస్ ఆర్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్, వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ వన్స్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ అంటాం. ఎవరి పేరెంట్స్ని వాళ్ళే జాగ్రత్త చూసుకోవాలి ముసలి వయసులో అని చెప్తుండే ఇక్కడ. సరే, దాని మీనింగ్ మనకు అవసరం లేదు ఇక్కడ. వన్ అండర్లైన్, వన్స్ అండర్లైన్. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ వన్, వన్స్? ఇవేంటివి అంటే ప్రొనౌన్. వన్ అనేది ఏంది? ప్రొనౌన్. వన్స్ ప్రొనౌన్. విచ్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్? ఇండెఫినిటివ్ ప్రొనౌన్. ఇండెఫినిటివ్ ప్రొనౌన్. వీ నీడ్ నాట్ టు రైట్. మనకు ఆ ఇండెఫినిటివ్ ప్రొనౌన్ రాయాల్సిన అవసరం లేదు. ప్రొనౌన్ అని రాస్తే హాఫ్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చన్. ఇంటరాగేషన్ చేస్తురంటాం. క్వశ్చన్స్ అడగడం, ప్రశ్న అడగడం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ప్రశ్నార్థకమైనవి. ఏంటంటే హూ, హూమ్, హూస్,
which, what. These are interrogative pronouns. See example. Whose is this book? Underline whose. Whose ఏంటంటే pronoun. You have to write. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ రాయాల్సిన అవసరం లేదు. ప్రొనౌన్ రాస్తే మార్క్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ కైండ్ సిక్స్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ దే? ఈచ్, ఐదర్, నైదర్. దీస్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్, దే గేవ్ ఈచ్ ఆఫ్ అస్ ఏ గిఫ్ట్. దే గేవ్ ఈచ్ ఆఫ్ అస్ ఏ గిఫ్ట్. ఈచ్, దిస్ ఈజ్ ది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. దట్ మీన్స్ ప్రొనౌన్. Next, seventh one, reciprocal pronouns. Reciprocal pronouns, seventh one. Each other, one another. Each other, one another. Example, Viraj and Mahima loved each other. Each other is a reciprocal pronoun. That means pronoun. మీరు ఓన్లీ ప్రొనౌనే ఐడెంటిఫై చేసుకుంటామండి. నెక్స్ట్ లాస్ట్ వన్, రిలేటివ్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ దే? హూ, హూమ్, హూస్, వేర్, విచ్, దట్. These are relative pronouns. I met a stranger who was a pilot. Who, relative pronoun. సో ఇక్కడ మీరు ఈ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఈ కైండ్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. విత్ ఇన్ ద బ్రాకెట్లో ఇచ్చిండు చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో కూడా బాక్స్లో ఇచ్చిండు. అవి చాలా ఇంపార్టెంట్. అవి వాటిని గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఈ కైండ్స్ పేరు రాయకుండా వీటిలో అంటే ఎగ్జాంపుల్లో ఏది ఇచ్చినా కూడా మీరేం రాయాలి? ప్రొనౌన్ అని రాయండి. ఇక్కడ కూడా నౌన్స్ కైండ్స్ మొత్తం గుర్తుపెట్టుకోకుండా ఓన్లీ ఎగ్జాంపుల్ ఏది ఇచ్చినా కూడా మీరు అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని రాయకుండా ఓన్లీ నౌన్ అని రాసి సరిపోతుంది. సో దీస్ ఆర్ ద 2 topics. We will continue this topic next video. Thank you.